వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. మీరు చాలా బాగుండాలి, హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని ఐన్యూస్ ఎప్పుడు కోరుకుంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఒక న్యూ అండ్ ఇన్నోవేషన్ హెల్త్ మెరికల్ డ్రింక్ గురించి మీకు చెప్పడానికి వచ్చాను. ఒక పర్సన్ డయాలసిస్ స్టేజ్లో ఉన్నారంటేనే మనకు భయం వేస్తుంది. అది ఎంత ఖర్చుతో కూడుకుందో మనందరికీ తెలిసిందే. కానీ డయాలసిస్కి ఆ సిచ్యువేషన్ మనకి రాకుండానే ఒక మంచి మెరికల్ డ్రింక్ అని కనిపెట్టడం జరిగింది ఎస్ఎం రాజు గారు. ఈరోజు అసలు ఎస్ఎం రాజు గారి గురించి మనం చెప్పాలి అంటే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ బీహార్, అంతేకాదు బీసీసీ లాంటి ప్లాంటింగ్ గురు ఆఫ్ ఇండియాగా కూడా తన ఘనత చాటారు. అలాగే అబ్దుల్ కలాం గారు తన గ్రేట్ 3 బిలియనరీస్ అనే బుక్లో ఎస్ఎం రాజ్ గారి గురించి రాశారంటే ఎస్ఎం రాజ్ గారి గొప్పతనం ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. ఎస్ఎం రాజు గారు మిరకల్ డ్రింక్స్ అనే పేరుతో సర్వరోగ నివారణని ఇన్వెంట్ చేసి మనకు అందిస్తున్నారు. అసలు ఈ డ్రింక్ ఏంటి, ఈ హెల్దీ మిరకల్ డ్రింక్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఎస్ఎం రాజు గారిని అడిగి తెలుసుకుందాం. రాజు గారు నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను, ఇప్పుడు లాస్ట్ జూలై 31st లో మీరు రిటైర్డ్ అయ్యిండు. సో దానికి మీరు రిటైర్డ్ చెప్పిండలేదు. ఎనివే, సో చెప్పండి సార్. యాక్చువల్గా ఈ డ్రింక్ గురించి మనం తెలుసుకోవడానికి ఫస్ట్ ఇవాళైతే కిడ్నీ స్టోన్స్ అనేది మనం టాపిక్ తీసుకున్నాం సార్. బికాస్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఒక చిన్న ఏవి చూసిన తర్వాత మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి ఏవి చూద్దాం. నమస్కారం. అవసరానికి ఆవిష్కరించడం అనేది తల్లి లాంటిది. శ్రీయుత ఎస్ఎం రాజు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ మిరాకిల్ డ్రింక్ అనే ఔషధంను ఆవిష్కరించారు. 1973, 1980 మధ్యలో రాజు గారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు నుండి బాధపడ్డారు. ఆ సమయంలో బెంగళూరు కృషి విజ్ఞాన కేంద్రంలో చదువుతున్నారు. రకరకాల ఔషధాలను, వాటి పనితనమును అభ్యాసం చేశారు. ఈ ఔషధాలను తన మీద ప్రయోగించుకున్నారు. 2008లో వారి తండ్రి గారికి మూత్రపిండాల జబ్బుతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. అప్పుడు వారి తండ్రి గారిపై ఈ ఔషధాన్ని ప్రయోగించారు. వారికి కొద్ది రోజులలో డయాలసిస్ నుండి విముక్తి లభించింది. 2010లో రాజుగారి కుమారుడికి రక్త క్యాన్సర్ వచ్చింది. అలోపతి మందులతో పాటు ఇది చేర్చి ఉపయోగించినప్పుడు క్రమంగా ఈ జబ్బు నుండి బయటపడ్డారు. క్రమంగా ఉన్నత స్థానంలో ఉన్న చీఫ్ జస్టిస్, జడ్జెస్ ఆఫ్ హైకోర్టు, కేంద్ర మంత్రివర్యులు మరియు ప్రముఖ వైద్యులు వారికి ఉన్న నివారించని జబ్బులకు ఈ ఔషధంను తీసుకున్నప్పుడు ఆ జబ్బులు నివారించబడ్డాయి. అప్పుడు కేంద్ర మంత్రి గౌరవ శ్రీపాద ఎస్ఓ నాయక్ గారు మరియు శ్రీ గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రి గారు ఈ ఔషధంను 10th అక్టోబర్ 2016 నందు ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ నందు ఈ ఔషధంను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ జడ్జెస్ జస్టిస్ ఎస్ఎన్ సిన్హా గారు, జస్టిస్ రాజేంద్ర ప్రసాద్ గారు మరియు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. ఈ ఔషధంను ఉపయోగించి లబ్ధి పొందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ కటోచ్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఉన్నారు. అదనంగా ఎస్ఎం రాజు గారు ఒకే రోజు 1,000,000 చెట్లు నాటి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. దీనికి బీబీసీ ఇండియన్ ప్లాంటింగ్ గురు అని తెలిపారు. ఈ విషయాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు రచించిన టార్గెట్ 3 బిలియన్ అనే పుస్తకంలో ప్రస్తావించి ఎస్ఎం రాజు గారిని అభినందించారు. ఈ విధానంను కేంద్ర సర్కార్ MGNREGA అనే స్కీమ్తో జాతీయ విధానం చేశారు. భారత సర్కార్ మరియు కర్ణాటక సర్కార్ ఆర్థిక సహాయంతో USFDA ధృవీకరించిన తర్వాత ఫ్యాక్టరీని ప్రారంభించారు మరియు ఈ కంపెనీలో వచ్చిన లాభాలను 50% పేద విద్యార్థుల చదువుకు అందిస్తున్నారు. మిరాకిల్ డ్రింక్ ఆయుర్వేదిక ఔషధము తీసుకున్న వారు తమ అభిప్రాయాలను ఈ విధంగా వ్యక్తపరిచారు. మీ పేరు ఏమండి? ఏజ్ 42. మీ ప్లేస్ ఉరవకొండ, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో మీకు బీపీ నుంచి ఏమి కిడ్నీ ప్రాబ్లం అయింది చెప్పింది కదా. అండ్ బిఫోర్ టేకింగ్ మిరకల్ డ్రింక్స్ ఆఫ్టర్ టేకింగ్ మిరకల్ డ్రింక్స్ ఏమేమి డిఫరెన్స్ అయ్యింది? ఎలాంటి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఉన్నారు కిడ్నీ పేషెంట్స్. సో వాళ్ళకంతా ఒక మెసేజ్ అవుతుంది. వాళ్ళకంతా యు ఆర్ గోయింగ్ టు బికమ్ అన్ అంబాసిడర్. సో ఆయనకి చెప్పండి.
ఆల్రెడీ నేను దీని గురించి తెలుసుకునే వచ్చినాను ఇక్కడ 1 మంత్ 2 మంత్స్ బ్యాకే తెలిసింది మాకు. కానీ మిరాకిల్ డ్రింక్స్ వాడాలా వద్దా అని మాకు చాలా డౌట్గా ఉంటుంది. కానీ తీసుకునే వాళ్ళు సజెషన్ వల్ల ఇక్కడ తీసుకున్నాము. కానీ మాకు బాగా రిజల్ట్, యూరిన్, బీపీ కంట్రోల్, ఫుడ్ అంతా కంట్రోల్ చేసుకున్నాక ఇప్పుడు చాలా ఏం డిఫరెన్స్ అయింది బాడీలో, ఏం డిఫరెన్స్ అయింది? బాడీ స్ట్రెంథనింగ్ ఉంది. ఆమెట ఫేస్ అంతా ఏమైనా బ్లాక్ కొంచెం హ్యాండ్స్, లెగ్స్, బాడీ అంతా కొంచెం బ్లాక్ ఇష్యూ ఉండింది. బాగా కలర్ చేంజ్ వచ్చింది. బీపీలో ఏం డిఫరెన్స్ అయింది? బీపీ అయితే నాకు నవంబర్ నుంచి 140 ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ 1 మంత్ నుంచి తీసుకుంటున్నా 100. వేరే బీపీ మెడిసిన్ ఏమీ తీసుకుంటలేదు? బీపీ మెడిసిన్. సో దట్ మీన్స్ నో బీపీ మెడిసిన్ అట్ ఆల్, అలోపతిక్ మెడిసిన్ లేదు, ఓన్లీ అలోపతిలో తీసుకుంటున్నా. మెడిసిన్ మామూలు రెగ్యులర్ చేస్తున్నా. ఓకే ఓకే ఓకే. అప్పుడు అంత కంట్రోల్ అయితే ఉండలేదు, ఇప్పుడు కంట్రోల్ అయితే ఉంది. అది ఇంక్రీజ్ అవుతూ ఉంది. మంత్లీ ఇంక్రీజ్ అవుతుంది. నవంబర్ టు ఫిబ్రవరి వరకు ఇంక్రీజ్ అవుతా ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ అలోపతిక్ మెడిసిన్స్ అప్పటి. ఇప్పుడు 1 మంత్కే నాకు బాగా రెడ్యూస్ అయింది. వండర్ఫుల్. క్రియేటిన్ రెడ్యూస్ అయింది. ఓకే. క్రియేటినిన్ ఎంత రెడ్యూస్ అయింది? 3.3 నుంచి 3.17. దట్ ఇస్ ఓన్లీ ఫర్ 1 మంత్. 1 మంత్. వండర్ఫుల్. రాజు సార్, యాక్చువల్లీ ఈ కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ స్టోన్స్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ మెయిన్ ప్రాబ్లమ్స్ కిడ్నీస్కి సంబంధించి మనం చూస్తున్నాం కదా. మీరు కనిపెట్టిన ఈ సర్వరోగ నివారణని ఎంతవరకు ఎఫెక్ట్ చూస్తుంది? అసలు దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? వండర్ఫుల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటే ఇది మ్యాజిక్ కాదు, ఇట్స్ అ మెడికల్ సైన్స్. ఓకే. సో బేసికలీ నేను సెల్ రీజనరేషన్ థెరపీ ఆయుర్వేదిక్ హర్బల్ కాంపౌండ్ నుంచి విత్ సర్టన్ హోమ్ రెమెడీస్ నుంచి ఎట్లా చేయొచ్చు అని ఐ మే బి ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇది అలోపతిక్ సైన్స్ ప్రిన్సిపల్స్ తీసుకొని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సింథటిక్ మెడిసిన్ ప్లేస్లో రీప్లేస్ చేసినాను. ఇక్కడ ఏమంటే బేసికలీ ఈవెన్ దిస్ అలోపతిక్ సైన్స్ ఈజ్ అ వెల్ డిఫైన్డ్ సైన్స్. సో దాన్నే నేను ప్రిన్సిపల్స్ ఇక్కడ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ వాత పిత కప నేను తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఏమి అలోపతిక్ సైన్స్ లో ఇస్తారు మందు, సింథటిక్ మందు, దాంట్లో ఇది రీప్లేస్ చేసి సెల్ రీజనరేషన్ ఎట్లా చేయొచ్చు అని ఐ హ్యావ్ బ్రాట్ ఇన్ టు ది న్యూ సైన్స్ ఇది చెప్పేదానికి. ఎలాంటే టిల్ నౌ ఇన్ అలోపతిక్ సైన్స్ ఒక టైము ఆర్గన్ డిస్ఫంక్షన్ అయితే ఆ ఆర్గన్ సెల్స్ రీజనరేట్ అయ్యేలేదు, అది మెయింటైన్ చేయవల అని జనరల్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోపొరాసిస్, సర్వైకల్ స్పాండిలైసిస్, L4 L5 గ్యాప్, ఇదంతా కార్టిలేజ్ డెవలప్మెంట్ రిడక్షన్ అయినప్పుడు వస్తుంది జాయింట్ పెయిన్ అంతా. సో దానికి ఒక టైం వస్తే డాక్టర్స్ చెప్తారు నీ రీప్లేస్మెంట్ చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా, దీనికి కార్టిలేజ్ డెవలప్ అయ్యలేదు అని. నేనేమి చేసిండాను, విత్ ఇన్ ఏ మంత్ దే కెన్ సీ ద విజిబుల్ ఇంపాక్ట్. అంటే పెయిన్ ఉండేలేదు. పెయిన్ ఉండేలేదంటే దట్ ఫ్రిక్షన్ లేదు అని. ఫ్రిక్షన్ లేకపోతే దట్ మీన్స్ దట్ కార్టిలేజ్ డెవలప్మెంట్ అవుతుంది అని. సిమిలర్లీ కిడ్నీలో ఒక టైం గ్లోమెరులస్ కెపిలరీ ఫిల్ట్రేషన్, అది చెప్తా GFR8, అది 5 స్టేజెస్ ఉంది. అది ఒక టైం డెటరేట్ అయితే అది డెటరేట్ అవుతూ ఉంటుంది. ఆమెట క్రియేటినైన్ తగ్గలేదు, ఆమెట దానికి డయాలిసిస్ పోవాలా, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలా, లేకపోతే అయ్యలేదు అని ఇప్పుడు మెడికల్ సైన్స్ చెప్తుంది. నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసిండాను దాంట్లో అండ్ సక్సెస్ అయ్యింది. ఈవెన్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్స్, ఫ్యామిలీస్ అండ్ సో మెనీ పర్సన్స్ అక్రాస్ ద గ్లోబ్ తీసుకుంటారు. ఎవరికి డయాలిసిస్ చేయాలని చెప్పిండారు వాళ్ళకి 100% ఇప్పుడు చెప్తా ఉండరు నెఫ్రాలజిస్ట్ డయాలిసిస్
అవసరం లేదు అని. ఓకే అట్లా ఇది దట్ ఇస్ ద సైన్స్ బిహైండ్ ఆఫ్ దిస్ వన్. ఓకే ఇప్పుడు నేను వస్తాను కిడ్నీ స్టోన్. కిడ్నీ స్టోన్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అండ్ ఎస్పెషలీ పేదోళ్ళకి, పూర్ పీపుల్కి ఆపరేషన్ చేసేది ఇట్స్ అ వెరీ కాస్ట్లీ అఫేర్. ఎస్ సో ఆమెట అగైన్ ఏం ప్రాబ్లం అంటే రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇది క్రష్ చేసి అది రిమూవ్ చేసిండారు. సో అగైన్ వస్తుంది. థర్డ్ ఫోర్త్ టైం ఏమైనా వస్తే ఆటోమేటిక్లీ క్రియేటిన్ లెవెల్ ఎక్కువైతుంది, అంటే కిడ్నీ డెటరేషన్ షురు అవుతుంది. ఆమెట యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ సమస్యలు ఉంటుంది. ఒకదానికి సొల్యూషన్ కనుక్కునే లోపు దానికి రిలేటెడ్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. Yes. ఇప్పుడు నేను ఇప్పుడు ఇది చేసిండాను, ఇది ఇట్స్ వెరీ సింపుల్. ఒక జోక్ మీకు చెప్తాను. ఓకే సో ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 2015. నేను సెక్రటరీ ఉండే అప్పుడు. ఏమంటే ఇది డాక్యుమెంటేషన్ తీసేదానికి నేను ఒక టీమ్, టీవీ క్రూ టీమ్, ఐ హ్యావ్ కాల్డ్ దెమ్ టు మై హౌస్. ఆపద్దు ఎవరు టెస్టిమోనియల్ రావాలా వాళ్ళు లేట్ అయ్యి. సో అది ఏమి ప్రొడక్షన్ చేయవల వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్, వాళ్ళు ఫిల్మ్ అంతా షూట్ చేసిండారు. చెప్పే నాకు, సార్ నాకు కిడ్నీ స్టోన్ ఉంది అని. సో టిల్ దట్ టైమ్, టిల్ 2015 నాకు తెలీదు. సో ఇమీడియట్లీ నేను అందాజులో ఏమంటే కిడ్నీ ఫెయిల్యూర్కి నేను ఇస్తా ఉండి అదే మందు మైండ్లో ఉండే నేను చూపినాను. కిడ్నీ స్టోన్ అంటే బాడీ డిటాక్స్ చేయాలా, లివర్ డిటాక్స్ చేయాలా, కిడ్నీ డిటాక్స్ చేయాలా అని ఇమాజినేషన్లో అది నేను కోడ్ ఇచ్చిండాను. యాంటీ ఏజింగ్ అంటే నెంబర్ 1, అండ్ లివర్ కేర్ అంటే నెంబర్ 4, రీనల్ కేర్ అంటే నెంబర్ 5. నేను 145 ఇచ్చే వానికి, దట్ డైరెక్టర్కి. సో ఆఫ్టర్ సే 15 days ఒక షూటింగ్ ముజఫర్పూర్లో ఉండే. సో దానికి వానికి నేను ఐ హ్యావ్ కాల్డ్ ఇన్ అక్కడ. సో అప్పుడు చెప్పే, సార్ ఒక రిపోర్ట్ ఉంది అని. నాకు ఆశ్చర్యం, ఏమి సార్ నాకు కిడ్నీ స్టోన్ డిసపియర్ ఉంది. నాకు ఎంత ఖుషి అయిందంటే, బికాస్ ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ గివన్ టు దెమ్. ఏమి నేను మందు ఇచ్చిండాను అని నాకే తెలియదు. ఓకే సో అప్పుడు ఇది రెగ్యులేటరీ అథారిటీ అప్రూవ్ లేదు. రీసెర్చ్ ఇట్స్ కంటిన్యూస్లీ సిన్స్ 30 years నుంచి చేస్తా ఉన్నాయి. సో నేను చెప్పండి క్యాప్లో నేను నంబర్ ఇస్తాను, ఏమేమి నంబర్ ఉంది అని. నాకి ఐ వాంట్ టు సీ ద క్యాప్స్. సో దెన్ ఓన్లీ ఐ కెన్ అక్సెప్ట్ ఇట్. దెన్ అగైన్ నేను నీకు చెక్ చేస్తాను. కిడ్నీ స్టోన్ లేకపోతే దెన్ నాకు కనిపిస్తుంది మీకు కిడ్నీ స్టోన్ డిసపియర్ అయిందని. సో దెన్ క్యాప్ తీసుకుని వచ్చి అగైన్ ఐ హ్యావ్ సీన్ ద రిపోర్ట్. ఎనీవే అగైన్ వేరే వాళ్ళకి టెస్ట్ చేసేదానికి వాడిని పెప్పించండి అన్న. సో దట్ ఐ వాంట్ టు నో దట్ 100% పక్కా. లేకపోతే ఫర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం ఏమైనా హెల్ప్ చేసేదానికి అదైంది ఇదైంది అంటే అప్పుదం చెప్తే నాకే ప్రాబ్లం అవుతుంది కదా దానికి. అగైన్ అనదర్ రిపోర్ట్ ఆల్సో ఇట్ హాస్ ఇట్ హాస్ సీన్ దట్ ఇట్ ఇస్ టోటలీ డిసపియర్డ్. సో అప్పుడు నాకి అయింది ఇది ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అని. సో ఇక్కడ ఐ కెన్ సెగ్రిగేట్ 3 types ఆఫ్ కిడ్నీ స్టోన్స్. ఏ కిడ్నీ స్టోన్ మల్టిపుల్ స్టోన్స్ less than 3 to 4 ఉంటుంది, అది వితిన్ 15 days to 1 month డిసపియర్ అవుతుంది. అగైన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్. 15 days లో చిన్న చిన్న స్టోన్స్ అనేవి కంప్లీట్ గా క్యూర్ అయిపోతాయి. అంత మల్టిపుల్ స్టోన్ 15 days to 1 month. సమ్ టైమ్ ఈవెన్ 1 week లో అది డిసపియర్ అవుతుంది. జనరల్లీ ఐ యామ్ సేయింగ్ 15 days to 1 month. ఏ స్టోన్ మల్టిపుల్ స్టోన్స్ ఉంటుంది 8 mm to 10 mm, అది 1 to 2 months అవుతుంది. ఏ స్టోన్ 10 to 15 mm, 16 mm అప్ టు 18 mm నేను చూసినాను, అది 2 months to 3 months అవుతుంది. ఆమెట బ్యూటీ ఏమంటే మీకు ఆశ్చర్యం అయ్యొచ్చు, ఎంత వాళ్ళకి జస్ట్ లైక్ లేబర్ పెయిన్ అట్లా ఉంటుంది పెయిన్ ఇది కడుపులో. వితిన్ 2 days to 3 days అది పెయిన్ డిసపియర్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఆయుర్వేద. అండ్ ఆమెట దే సీ ద ఎనార్మస్ చేంజెస్.
ఈ ట్రీట్మెంట్లో నో డయట్ నథింగ్, ఏమి ఆహారం ఇది లేదు, బట్ స్టిల్ ఆయిలీ ఫుడ్స్ తగ్గించాలా అంతే, ఇంకేమీ లేదు. సో ఒక పేషెంట్ నేను జోక్ చేస్తాను, ఇది ఇస్ రియల్ స్టోరీ. ఓకే. They have paid 45,000 rupees installment, first installment in one medical college hospital in Bangalore. అక్కడ ఇంకేమి ఆపరేషన్ చేసేదానికి పోవాలా, అప్పుడు ఎవరో చెప్పే బ్రహ్మకుమారి, ఎలాంటే నేను బ్రహ్మకుమారిలో లెక్చర్ ఇస్తాను అక్రాస్ ద కంట్రీ, ఆమెట మౌంట్ అబులో. సో వాళ్ళు చెప్పిండారు ఏమిటికి ఆపరేషన్ తీసుకుంటారు, రాజు గారు అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఇట్లా ఇన్వెంట్ చేసిండారు. సో వాళ్ళు దే లెఫ్ట్ దట్ మనీ 45,000 rupees బికాస్ దే డజంట్ వాంట్ టు గో ఫర్ ఆపరేషన్. ఓకే. సో ఇమ్మీడియట్లీ వాళ్ళు వచ్చే తీసుకుని తుమ్కూరు పక్కన పావుగడ ఉంది వాళ్ళ పేషెంట్, ఇట్స్ మోర్ దాన్ 14 mm స్టోన్. సో యూ కెనాట్ ఇమాజిన్ విత్ ఇన్ 2 days అది క్లియర్ అయింది పెయిన్. సో ఆమె 100% డిసపియర్ అయింది 2 to 3 months. సో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా వాళ్ళకి షుగర్ ఉంటే అది ఆటోమేటిక్లీ కంట్రోల్ అవుతుంది. ఆ షుగర్కి ఏమి ఇది మెడిసిన్ తీసుకుంటారో అలోపతిక్ మెడిసిన్ అది తగ్గించాలా, బీపీ ఉంటే బీపీ కంట్రోల్ అవుతుంది అది తగ్గించాలా, ఆమెట ఏమైనా హార్ట్ ఎలిమెంట్ కొంచెం ఉంటే అది ఇదవుతుంది. సో కిడ్నీ స్టోన్కి ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఇంత మల్టిపుల్ బెనిఫిట్ అవుతుంది. ఆమెట we are not supposed to tell 100% cure as per the Magic and Remedies Act. Still, I am authoritatively tell. ఇది 100% నా ఎక్స్పీరియన్స్ లో యాజ్ అ ఇన్వెంటర్ చెప్తాను, క్లియర్ అయింది, అగైన్ రీఅక్కరెన్స్ అయ్యింది లేదు, వాట్ ఎవర్ ద కేసెస్ నేను చూసిండాను. ఇది కిడ్నీ స్టోన్. సో కంప్లీట్గా మీరు చెప్పిన దాన్ని బట్టి స్టార్టింగ్ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే సెల్ రీప్రొడక్షన్ జరుగుతుంది ఈ డ్రింక్ తాగడం వల్ల. ఎస్, రీజనరేషన్ జరుగుతుంది. అండ్ ఒక చిన్న డౌట్ ఇప్పుడు చెప్తాను వెరీ క్లియర్లీ. సెల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ టిష్యూ, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ఆర్గన్స్. ఇప్పుడు సెల్ కి ఏం కావాలా, సెల్ కి 2 కావాలా, ఏమి ఒకటి న్యూట్రియంట్స్ దట్స్ కాల్డ్ పోషకాంశ చెప్తాము, సెకండ్ ఆక్సిజన్. ఓకే. ఇది ఆక్సిజన్ ఏమిటి కావాలా, టు బర్న్ ది న్యూట్రియంట్స్. ఆమెట ఇది ఎట్లయితుంది, బ్లడ్ ఈజ్ ద మీడియం. బ్లడ్ ఏమంటే ఇట్స్ లైక్ ఏ ట్రక్, క్యారీ చేస్తుంది ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద సోర్స్ హార్మోన్స్, న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్. అది ఆర్టరీలో క్యారీ చేసుకొని సెల్ దగ్గర ఇడిసేస్తుంది. ఆఫ్టర్ మెటబాలిక్ యాక్టివిటీ అక్కడ ఏమి టాక్సిన్స్ ఇది ప్రొడక్షన్ అవుతుంది, ఆమెట కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది, దాన్ని వాపస్సు వెయిన్స్లో తీసుకొని రైట్ వెంట్రికల్లో ఇడిసేసి అది లంగ్స్ పోతుంది, అగైన్ అది ఆక్సిజనేటెడ్ అయ్యి అగైన్ వస్తుంది. దానికి ప్రాణాయామము ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాణాయామం చేస్తే లంగ్స్ కెపాసిటీ ఎనాన్స్మెంట్ అవుతుంది, సో ఆటోమేటిక్లీ బ్లడ్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు నా ట్రీట్మెంట్ ఏం చేస్తూ ఉన్నాను, ప్రాబబ్లీ దట్ ఎంటైర్ దట్ ఆర్టరీస్ ఆర్ గెటింగ్ క్లీన్స్డ్, బ్లాకేజెస్ అంతా. సో దానికి ఏమి కావాలా, న్యూట్రియంట్స్, ఆమె ఆక్సిజన్ ఇచ్చేదానికి పాత్ క్లియరెన్స్ చేస్తుంది అని నాకు ఇది. సో దీంట్లోకి ఏముంటుంది, ఆటోమేటిక్లీ డిస్ఫంక్షన్ ఆర్గన్ లో కొంచెము సెల్స్ యాక్టివేట్ ఉంటే అది మల్టిప్లై అవుతుంది అనేది ఇట్స్ అ వెరీ న్యూ థియరీ. అండ్ నా దగ్గర ఎవరైతే వచ్చేది 99% అంత హాస్పిటల్కి పోయిసి ఏమీ నాకు అయ్యింది లేదు, వాళ్ళే వచ్చేది. సో ఇట్లా ఇది ఎఫెక్టివ్. రాజు సార్, ఇదే కాకుండా యూరిక్ యాసిడ్ కి ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు, దానికి సొల్యూషన్ ఉందా? ఎస్, ఇది చెప్తాను. జనరలీ యూరిక్ యాసిడ్ ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అక్రాస్ ద గ్లోబ్. దానికి జైలోరిక్ అని ఒక మెడిసిన్ కంటిన్యూస్లీ తీసుకోవాలా. సో సైడ్ ఎఫెక్ట్ ఈస్ ఆస్టియోపరాసిస్, మతలబ్ జాయింట్స్ ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఎలా యూరిక్ యాసిడ్ వస్తుందంటే, యూరిక్ యాసిడ్ అంటే గౌట్ వస్తుంది, జాయింట్ పెయిన్ వస్తుంది, ఆమెట అల్టిమేట్లీ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. ఇది ఎలా వచ్చేది, బికాస్ ఆఫ్ ది మోర్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీనేషియస్ ఫుడ్. అంటే
ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి, ఆల్కహాల్ తీసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ద హోల్ వరల్డ్ వాంట్స్ సమ్ ఆల్టర్నేటివ్స్, న్యాచురల్స్. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అవర్ ఆయుర్వేద. ఇప్పుడు నేను ఏమి చేసిండాను దీంట్లో సపరేట్ లేదు, ఆర్థో కేర్ అని ఉంది. ఆర్థో కేర్ మెడిసిన్ ఆర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏమి, అది సప్లిమెంట్ చెప్పొచ్చు యాజ్ పర్ ద న్యూ గైడ్ లైన్స్ 2016 ఫ్రమ్ FSSI. సో దాన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ షురూ చేస్తే నో నీడ్ టు టేక్ జైలోనిక్. వన్స్ 2 to 3 months తీసుకొని ఎంటైర్ బాడీ ఇది బ్యాలెన్స్ చేస్తే ఆర్గన్స్ సిస్టమ్ అంటే లివర్, కిడ్నీ అంతా, దెన్ పర్మనెంట్ తీసుకునేది అవసరం లేదు. బట్ సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ, లేదు 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 నాకు లైఫ్ టైం తీసుకోవాలా, ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉందా చెప్తారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ లైఫ్ టైం తీసుకుంటే హార్మ్ఫుల్ ఉంటుంది అని, ఎలాంటే దాంట్లో భస్మ మెటల్స్ ఉందా ఉంటుందని. దీంట్లో ఏమి మెటల్స్ లేదు, ఏమి భస్మ ఏమి లేదు, ప్యూరిఫై మెటల్స్ ఉందా. సో 100% తీసుకోవచ్చు. దిస్ ఇస్ 100% హర్బ్స్. సో రాజు సార్, ఇప్పుడు లైఫ్ టైం తీసుకోవడం అంటే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, బికాస్ అది న్యూట్రియంట్స్ ని మన కరెక్ట్ గా బాడీ లెవెల్స్ లో న్యూట్రియంట్స్ నేను చెప్పేది ఏమంటే చేయడం వాళ్ళకి అవసరము. సైకలాజికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సంబడి వాంట్స్ టు టేక్, కిడ్నీ ఫెయిల్యూర్ సరిపోయిండారు, దే సెడ్ నో సార్ ఐ వాంట్ టు టేక్. నాకి ఐ డోంట్ వాంట్ టు సీ మై కిడ్నీ అగైన్ క్రియేటినైన్ ఎక్కువ అయ్యేది, ఐ డోంట్ వాంట్ టు సీ. ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉందా అని నాకు చెప్తారు. ఏమి లేదు అని, ప్రోటీన్స్ అవన్నీ ఎక్కువ బిల్డ్ అయిపోతాయేమో అని ఒక భయం ఉండొచ్చు కదా సార్. యాక్చువల్లీ ప్రోటీన్స్ బిల్డ్ అప్, సో అలాంటి ఏమంటే ఐ యామ్ ద ఇన్వెంటర్ అండ్ ఐ హావ్ సీన్ ద ఎంటైర్ ఫార్మాకోపియా, ఎంటైర్ ఇది ఆమెట ఐఎమ్ హ్యావింగ్ ఆల్ ద గైడ్ లైన్స్. ఏమి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు యాక్ట్ చేసింది, అది FSSI యాక్ట్ 2006 అది అమెండ్మెంట్ చేసిండారు. దాంట్లో వెరీ క్లియర్ ఉంది, ఆల్ హర్బ్స్ ఏమేమి నేను యూజ్ చేసిండాను కన్సిడర్డ్ యాజ్ ఏ సప్లిమెంట్స్. ఓకే. సో జనరల్గా ఈ ప్రోటీన్ లీకేజ్ అనేది కూడా చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. దీనికి సంబంధించి డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఉందా లేదు అని చెప్తున్నారు. ఇట్స్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లం. దీనివల్ల స్టార్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వెళ్తుంది అంటే ఈ ప్రాబ్లం ఎంత పెద్దదో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ అంటే మీరు అసలు ఏం చెప్తారు దీనికి ట్రీట్మెంట్ గురించి? నేను చెప్తాను అగైన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్, అంటే ఫస్ట్ ఇది మొమెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ కని డాక్టర్ చెప్తారు. ప్రోటీన్ లీకేజ్ అంటే కిడ్నీ ఫెయిల్ అయింది, ప్రోటీన్ అవుట్లో వస్తూ ఉంది, లీకేజ్ అవుతా ఉంది. సో ఆటోమేటిక్లీ మీ బాడీ ఇది ఇంబ్యాలెన్స్ అవుతా ఉంది, ఏం న్యూట్రియంట్స్ కావాలా ఇది సెల్స్కి. సో ఇప్పుడు నేను ఏమి ప్రోటోకాల్ మా ఫాదర్కి డిఫైన్ చేసిండాను, ఇట్స్ అ ప్యూర్లీ ఆన్ అలోపతిక్ సైన్స్. అదే ప్రోటోకాల్ ప్రోటీన్ లీకేజ్కి నేను చేసిండాను. ఆమెట ఇంపార్టెంట్ ఇక్కడ డయట్. గ్లోమెరులస్ కెపిలరీ ఏముంది బోమన్ క్యాప్సుల్లో అంటే కిడ్నీలో, అది ఒక టైం వూండ్ అయితే, గాయమైతే ఫినిష్, ఇంకేమీ లేదు, గాయం అవుతా ఉంటుంది. ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలా లేకపోతే డయాలిసిస్ పోవాలా అని అలోపతిక్ సైన్స్ అండ్ ఈవెన్ ఆల్ మెడికల్ సైన్స్ ఆర్ సేయింగ్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఆల్సో అడ్వకేటింగ్ ఫర్ ద సేమ్ డయాలిసిస్ అండ్ ఆల్. ఇప్పుడు నేను నా తండ్రికి ఏమి చేసి ఇది ఎక్స్పెరిమెంట్ చేసిండాను, సక్సెస్ అయ్యింది. దాంట్లో నేను చెప్తాను, ఆయిల్ ఫ్యాట్స్ అంటే ఇది కొవ్వు, ఆమెట ఘీ, ఆమెట బటర్, ఆమెట ఎనీ ఎడిబుల్ ఆయిల్ పాయిజన్ అని చెప్తాను. డాక్టర్ చెప్తే అవాయిడ్ చేయండి, అవాయిడ్ చేయండి అని చెప్తే మాకి ఒక్క టైం ఏమంటే తింటాను అని తింటారు. నేను చెప్తాను ఇట్స్ పాయిజనస్ అని. ఆమెట మోర్ దాన్ 5 grams సాల్ట్ ఈస్ పాయిజనస్ అని చెప్తాను. ఆమెట పొటాష్ రిచ్ ఫుడ్ అంటే బనానా, అది కన్జ్యూమ్ వన్ షుడ్ నాట్ డూ. ఆమెట వెజిటబుల్లో
పొటాష్ ఉంటుంది, దానికి లీచ్ చేయాల. లీచ్ అంటే ఏమి? వెరీ సింపుల్, స్కిన్ అవుట్ చేయాల, రాత్రి దానికి నీళ్ళలో ఇమ్మర్స్ చేయాల, నీళ్ళలో పెట్టాలా, మార్నింగ్ దాన్ని హాట్ వాటర్లో క్లీన్ చేయాల, ఆ మీట వెజిటబుల్ సాంబార్ ఏమైనా చేయాల. సో బిఫోర్ గివింగ్ తడక అండ్ బిఫోర్ గివింగ్ సాల్ట్ అది వేరే తీసుకొని పేషెంట్స్కి ఇవ్వాల. ఓకే, ఇక్కడ మసాలా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ మసాలా ఆర్ హ్యావింగ్ మెడిసిన్ వాల్యూ. ఎస్, ఓన్లీ ఫ్యాట్స్ అండ్ సాల్ట్ ఇదే పాయిజనస్. ఆమెట ఇన్ ఎస్పెషల్లీ ఇది ఏమి ఇన్ పల్సెస్, అర్హర్ దాల్ వన్ షుడ్ నాట్ కన్స్యూమ్, ఓన్లీ గ్రీన్ గ్రామ్. ఆమెట బెంగాల్ గ్రామ్, చెనా దాల్ అని, ఆమెట మూంగ్ దాల్ అని, అది కొంచెం తీసుకోవాలా. ఆమెట కోర్స్ గ్రెయిన్ వద్దు, ఓన్లీ ఇది ఏమి వీట్, ఆమెట రైస్ ఇదే తీసుకోవాలా. ఇదంతా ఏదో కాల్ సెంటర్లో టెలిఫోన్ చేస్తే మిస్డ్ కాల్ ఇస్తే ఆటోమేటిక్లీ కన్సల్టేషన్ వాళ్ళు చెప్తారు. షూర్ సార్. రాజు సార్ యాక్చువల్లీ క్లియర్గా చెప్పారు, బికాస్ మనం మిరకిల్ డ్రింక్తో పాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ యోగా ఆల్సో అలవాటు చేసుకోవాలి అన్నారు. సో కంప్లీట్గా ఆ ప్రాసెస్ అనేది జరిగితేనే మనకి మంచి ప్లస్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయని. థ్యాంక్ యూ సో మచ్. ఈ కిడ్నీ స్టోన్స్ చాలా పెద్ద ప్రాబ్లం, చాలా కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వస్తుంది. దీనికి సొల్యూషన్ దీనిలో కూడా ఉందంటే ఇట్స్ అ మిరకిల్, ఆఫ్ కోర్స్ లైఫ్ మిరకిల్. ఇది చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యి కానీ లేదా ఫస్ట్ మనకి ప్రోటీన్ లాస్ అయ్యి కానీ మెల్లమెల్లగా స్టేజెస్కి చేంజ్ అవుతూ బిగ్గెస్ట్ కిడ్నీ ప్రాబ్లం వరకు వచ్చి దానికి కంప్లీట్ సొల్యూషన్ లేక బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే కూడా స్టార్టింగ్ నుంచి మనం కేర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ మిరకల్ డ్రింక్ ద్వారా కొంచెం క్రానిక్ స్టేజ్కి వెళ్ళినప్పటికీ కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్తున్నారు. సెల్ రీప్రొడక్షన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఈ మెడికల్ డ్రింక్ ద్వారా దాన్ని మనం గెయిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం అని చెప్తున్నారు రాజు గారు. సో దివాల్టీ స్పెషల్ ప్రోగ్రామ్, కీప్ వాచింగ్ ఐ న్యూస్.